రకాల సుఖ సౌఖ్యాలలో బతకాలని మనం ఈనాడు అనేక మంది కోరుకుంటూ ఉన్నాం. మరి విలాసవంతమైన జీవితం గడపడం దేవుని దాసుల పద్ధతి కాదు. సింప్లిసిటీ, సాదాసీదా జీవితం గడపడం నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసానికి గుర్తు. నిగ్రహం, సౌశీల్యం, సంతులిత వైఖరి దైవ దౌత్యంలో ఒక భాగం. దాన ధర్మాల వల్ల సంపదలో కొరత అనేది ఏర్పడదు. ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ దేవుడు సంపదని వృద్ధి చేస్తాడు అని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా అనేక చోట్ల చెప్పబడింది. పురుషుడు పరాయి స్త్రీతో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ అదృశ్యంగా కనిపించని మూడవ వాడు సైతాను కూడా ఉంటాడు. అది ఎక్కడైనా సరే, లిఫ్ట్లో అయినా ఆఫీసులో అయినా, బజారులో అయినా, ఇంటి దగ్గర అయినా, ఎక్కడైనా వ్యాపారంలో కానీ, జాబులో కానీ, పని దగ్గర కానీ, ఎక్కడైనా కానీ పురుషుడు పరస్త్రీతో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ కంటికి కనిపించే అదృశ్యంగా ఉన్నటువంటి మూడవ వాడు సైతాను కూడా ఉంటాడు. అందుకే మెహర్ అనేటువంటి వ్యక్తి లేకుండా మరి ఒక స్త్రీ మరి బయటకు వెళ్ళటం గురించి, పరదా లేకుండా ఉండటం గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రపంచ వ్యామోహం, మృత్యువు పట్ల భయం ఉన్న జాతి పైన వైరి జాతులు విరుచుకుపడతాయి. వ్యాపారంలో మోసగించే వారికి నాతో ఎలాంటి సంబంధము లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. సంపన్నుడైన వ్యక్తి ఉపేక్షితుల హక్కును తీర్చడం పట్ల జాప్యం చేయరాదు. అవినీతి పెరిగిపోయిన జాతిలో భయోత్పాతం అధికమవుతుంది. అవినీతి పెరిగిపోయిన జాతిలో భయాందోళనలు ఎక్కువ అవుతాయి. ఎవరి నోటి దురుసుతనం కారణంగా ప్రజలు అతన్ని తప్పించుకొని తిరిగిపోతారో అతనే ప్రళయ దినాన అత్యంత దుష్టుడైనటువంటి వ్యక్తి. విందు పిలుపును నిష్కారణంగా తిరస్కరించేవారు దైవానికి, దైవ ప్రవక్తకు అవిధేయులే. ఎవరైనా విందుకు పిలిస్తే ఆ విందుకి హాజరవ్వాలి. ఎటువంటి కారణం లేకుండా మరి దాన్ని తిరస్కరించడం, ఎటువంటి కారణం లేకుండా తిరస్కరించడం దేవునికి, దైవ ప్రవక్తకు అవిధేయులే. కానీ ఆ యొక్క విందు కూడా ఇచ్చేవారు మరి